సో మీ బెన్నీ ఇప్పుడు సినిమాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరు ఆయనలో ఒక ఆర్టిస్ట్ని చూస్తున్నారా? వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వీడిని చూస్తే బర్త్డే పార్టీలో పెట్టుకున్నారు ఇంట్లో. ఎందుకురా వీడిని చూసి నవ్వుతున్నారు అని. ఏంటో ఆంటీ వాడిని చూస్తే మాకు నవ్వు వస్తుంది అన్నారు. అంటే ఏం జోక్స్ వేస్తాడు, కామే కదా అంటే. ఏమో ఆంటీ వాడిని చూస్తే మాకు నవ్వు వస్తుంది అన్నారు. అంటే అప్పుడు అనుకునేదాన్ని ఏమన్నా ఉన్నాయేమో స్కిల్స్ అనుకునే. ఓకే. అండ్ మీ ఎదురుగా జోక్లేట్లేదేమో, వాళ్ళ దగ్గర వేస్తున్నట్లున్నారు. అదే బయట ఏవో స్కిట్స్ చేసుకుంటారని ఏదో చెప్తున్నారు కదా, ఏవో ప్లాన్స్ చేసుకుంటూ, అవన్నీ మీకు తెలియదు. తెలుసా మీకు? అంటే ఇంట్రెస్ట్ వచ్చింది వాడికి సినిమాలో చేయాలి 1 year నుంచి. మీ ఎంకరేజ్మెంట్ బాగానే ఉందని చెప్తున్నారు. అంటే ఓకే అన్న తర్వాతే మీరు కూడా అసలు వద్దన్నలేదు కదా? అదే ఫీల్డ్ కదా. వాడు అన్నాడు, నువ్వు ఒకవేళ ఫీల్డ్కి వెళ్తే వెళ్ళారా, నీకు ఇంకా దాని మీద పటుత్వం, డ్యాన్స్, యాక్టింగ్ అన్నీ రావాలి కదా అంటే, నా బ్లడ్లోనే ఉంది అన్నాడు వీడు. బ్లడ్లోనే ఉంది యాక్టింగ్ అన్నాడు. అంత పెద్ద డైలాగ్ వేశారు. అంత పెద్ద డైలాగ్ మనం ఏం మాట్లాడతాం? వినరండి, లేకపోతే వినరంట. లేకపోతే అంత స్ట్రెంతీగా ఒక వర్డ్ వాడితే గానీ మీరు వినరు, స్ట్రాంగ్గా అంటే గానీ వినరని అలా మాట వేసేద్దాం. సో అప్పుడే మీరు ఒకసారి మొత్తం వాళ్ళంతా చూసారా, మా బెన్నీ ఈ సీన్స్ ఆ సీన్స్ యాక్టింగ్ చేస్తుంటే ఇలా ఉంటుంది అన్నట్లు ఓ ఇమాజినేషన్. నా ముందు ఏమన్నాడు చాలాసార్లు, యాక్టింగ్ చేయరా, అద్దంలో చూసుకొని కనీసం అలాగైనా ప్రాక్టీస్ చేయి, నా ముందు 2 స్టెప్లు అంటే ఎప్పుడూ వేయలేదు. అదే కొంచెం సిగ్గు ఉంటుంది మామూలుగా బిగినింగ్ లో. స్టిల్స్ ఫోటోషూట్ బాగా ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎదురుగా చేయలేరు, బయట వాళ్ళ దగ్గర అయితే ఫ్రీ ఉంటారు. అదే కొంతమంది అలా ఉంటారు అంతే. మరి స్టడీస్ మీద మీరు ముందు నుంచి కాన్సన్ట్రేటెడ్గా ఇలా చదువుకోవాలి ఇవన్నీ మీరు చెప్పేవాళ్ళ లేదా? చాలా శ్రమ పడ్డా చదివించడానికి. ఆఖరికి నా తల ప్రాంతం వచ్చింది. మీరే చదివిస్తూ ఉండేవాళ్ళ చిన్నప్పటి నుంచి? కొంచెం చిన్నప్పటి నుంచి ఆయన శ్రమ కూడా ఉంది. ఓకే చదివించడం. ఓకే. వీడు ఫస్ట్ బీటెక్ కంప్లీట్ చేయకుండా ఎక్కడ మధ్యలో ఆగిపోద్దో స్టడీ అని హోటల్ మేనేజ్మెంట్ చేయించి దానిలో అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఓకే. ఎందుకు హోటల్ మేనేజ్మెంట్? ఏం వెజ్ తింటారు? ఎక్కడ దొరకలే, మధ్యలో తెలిసింది మాకు సెప్టెంబర్ ఆ టైంలో. ఇంకా ఎక్కడ చాలా ట్రై చేస్తాం, బిఏ కమ్యూనికేషన్లో చేర్పిద్దామని కూడా ట్రై చేస్తాం, ఎక్కడ దొరకలే. ఓకే. అందుకని హోటల్ మేనేజ్మెంట్ చేస్తాం. తన ఇంట్రెస్ట్ ఏంటి అసలు? ఇంట్రెస్ట్ ఏంటి అసలు? గేమింగ్ అంటే అది హాబీ అండి. ఓకే. గేమింగ్ అనేది ఇంట్రెస్ట్ ఇదే అండి. మూవీస్ సైడ్ ఇంట్రెస్ట్ ఈ మధ్యనే వచ్చింది అంటున్నారు కదా? నాకు ఫస్ట్ నుంచే ఉంది, వాళ్ళకి తెలియడం ఈ మధ్య తెలిసింది. ఓకే. సో ఎలా అయితే అర్థమవుతుందో అని ఆలోచించి ఇది నా బ్లడ్లో ఉందనే డైలాగ్ ఒకటి అనుకుని అది చెప్పారన్నమాట. అయితే అది నేనే బయట పెట్టా, మీకు చెప్పలేదు అది ఏది? బ్లడ్లో అది ఇందాక చెప్పారు సుధాకర్ గారు. సుధాకర్ గారు, నేను మిమ్మల్ని ఇందాక అడిగాను, బిజినెస్ గురించి అడిగాను. సరే అది వదిలేస్తే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి తెలియదు నాకు పెద్దగా. తెలియదు. శోభన్ బాబు గారు చెప్పేవాళ్ళు అంట కదా, ఆయన శోభన్ బాబు గారు చెప్పేవాళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు రిలీజ్ కాలేదా? పెద్దగా ఆలోచించేవాడు కాదు మేడం, యాక్ట్ చేసాం వచ్చాను తప్ప ఆస్తుల గురించి వాడికి పెద్దగా ఆలోచించేవాడు కాదు. అది మొత్తం బ్రదర్ చూసుకునేవాడు దాని గురించి అంతా. ఏంటి మీరు ఈ బ్రదర్తోనే ఇంత రిలేషన్ మెయింటైన్ చేయడానికి రీజన్? మరి చిన్నప్పటి నుంచి మరి ఆయన ఎక్కువ మీరు చూసుకునే ఉంటాడు. నా తర్వాత బెన్నీని చూసుకుంటా ఉన్నాడు ఆయన. మొత్తం ఆయనే ఇంటికి కావాల్సిన చూస్తుంది ఆయన. నా బ్రదర్ తండ్రి దాకా. సో చెన్నైలో కూడా ఉన్నారు కాబట్టి అక్కడ ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేశారా? ఇల్లు ఒక సైట్ ఒకటి కొన్నామమ్మా, తర్వాత మళ్ళీ అక్కడ డిస్పోజ్ చేయాల్సి వచ్చింది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.